నేనండి మీ వదినమ్మను. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామునే లేచి మా ఇంట్లో శివయ్యకు దీపారాధన చేసి మన హనుమకొండ పట్టణంలోని సిద్ధేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. దీనితో పాటు నాగేంద్రుని కూడా దర్శించుకున్నామండోయ్. ఈ సిద్ధేశ్వర ఆలయం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. భూ కైలాసంగా కూడా ప్రజలు భావిస్తూ ఉంటారు. ఇక్కడ నందీశ్వర గుండం, వీటితో పాటు కాలభైరవుడు, ఇంకా ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి సిద్ధేశ్వరుడు స్వయంభులింగంగా ఉత్తరముఖంగా ఉంటాడు. అందుకే దీన్ని భూలోక స్వర్గంగా, దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇది స్వయంభులింగం. ఇది మనకి క్రీస్తు పూర్వమే ఉద్భవించిందని, కాకతీయుల కాలంలో గుడి నిర్మాణం జరిగిందని చెబుతూ ఉంటారు. శివుని ఎదురుగా మనకి నందీశ్వరుడు ఉంటాడు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడి మొత్తం కూడా దీపకాంతులతో దేదీప్యమాయంగా వెలిగిపోతుందండి. కళ్ళకి ఎంత రమణీయంగా, ఆహ్లాదంగా ఉందోనండి. నిన్న నేను శివరాత్రి ముందు రోజు ఇక్కడ అలంకరణ ఎలా చేస్తున్నారు ఏంటనే వీడియోని పోస్ట్ చేశాను. ఆ వీడియోని తప్పకుండా చూడండి. దయచేసి దర్శనమైన భక్తులు తిరిగి ఇంటికి వెళ్ళాలండి. ఎక్కువసేపు కూర్చోకండి, కాలక్షేపం చేయకండి. భక్తులు ఎక్కువైతే ఇబ్బంది అవుతున్నది, ప్లేస్ సరిపోక. నిన్న అంటే శివరాత్రి ముందు రోజు ఈ గుడి విశిష్టతను, ప్రాముఖ్యతను తెలుపుతూ ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియోని ఒక్కసారి చూడండి. శివరాత్రి పర్వదినం రోజు ఈ గుడి దీపకాంతులతోటి దేదీప్యమాయంగా ఎలా వెలిగిపోతుందో, ఎంత రమణీయంగా, ఎంత కనుల విందుగా ఉందో మనకి అర్థమవుతుంది. ఇక్కడ నాగేంద్రునికి చాలా విశిష్టత అండి. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి వేళల్లో ఈ నాగేంద్రుడు శివలింగాన్ని చుట్టుకుంటాడని చూసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ గుడికి ఇంకొక విశిష్టత ఉందండోయ్. ఏడాదికి ఒకసారి ఆలయంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. స్వయంభులింగాన్ని తాకుతున్న సూర్యకిరణాలు. ఇది వినాయక చవితి పర్వదినాల్లో జరుగుతూ ఉంటుందండి. గుడి వెనుక ప్రాంగణంలో భూ కైలాసగిరి నిర్మించడం జరిగింది. ఇక్కడ శివపార్వతులు మనకి శివ పరివార రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. అంటే శివపార్వతులతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరులు దర్శనమిస్తారండి. చూసారా, ఆకాశం మొత్తం నీలంగా, చుట్టూ దీపకాంతులతోటి ఎంత రమణీయంగా, ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రాంగణం మొత్తం. ఇది నిజంగానే స్వర్గాన్ని తలపిస్తుందండి. ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ధి కాదు. శివపార్వతులు కూడా ఎంతో అందంగా, రమణీయంగా కనపడుతూ ఉంటారు. ఒక్కసారి చూడండి, ఈ ప్లేస్ మొత్తం కూడా శివనామస్మరణతో దద్దరిల్లిపోతుందండి. ఒక్కసారి వినండి. ఇంత విశిష్టత ఉన్న ఈ దేవాలయాన్ని ఈ శివరాత్రి పర్వదినం రోజు మీరందరూ కూడా దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. మీరు నా ముందు వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. ఈ స్థలం యొక్క విశిష్టతను క్లుప్తంగా తెలుసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ వదినమ్మ ఆల్ రౌండర్. హ్యాపీ శివరాత్రి.